అన్న. నమస్తే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది నల్గొండ జిల్లా నెడోనూరు మండలం రాజనగూడెం గ్రామం. మీ పేరు? నా పేరు కొండలండి. ఓకే. ఈ ఎర్రగడ్డ మార్కెట్ ఇంతకుముందు వచ్చిరా అన్న? మరి ఇంతకుముందు రాలేదు, మా వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిర్రు. అక్కడ మాకు మంచిగానే అనిపించింది, చూద్దాం అన్నట్టు వచ్చినాం. కొనుగోలు చేసినాం ఆల్రెడీ. ఈరోజు ఎన్ని గేదెలు కొన్నారన్న? ఈరోజు మొత్తం కలిసి 4 కొన్నామండి. ఓకే. ఒకసారి ఈ గేదెలు మీవేనా? ఇవి మాయేనండి. అది కాదు, ఈ 2 మాయ. ఓకే. ఈ గేదె ఎంత కొన్నారన్న? ఇది 95,000 పడ్డదండి. 95,000. ఓకే. ఎన్ని నెలలు చూడు చెప్పిరా? 7 నెలలు. 7 నెలలు. చెక్ చేయించరా? చెక్ చేయించు. ఓకే. ఈ గేదె అన్న? ఈ గేదె వచ్చేసి 1,16,000. 1,16,000. ఓకే. ఈ గేదె కూడా చెక్ చేయించరా? చెక్ చేయించు. ఎన్ని నెలలు? అది 7 నెలలే. 7 నెలలు చెప్పింది. ఇది వచ్చేసి 87,000 పడ్డదండి. 87,000. 87,000. ఎన్ని నెలలు చూడు? ఇది 8 నెలలు చూడండి. 8 నెలలు చూడు. ఇదన్నా? అది వచ్చేసి 97. 97. ఓకే. ఇది కూడా చెకప్ అయిపోయింది. చెకప్ అయిపోయింది. 4 గేదెలు చెకప్ చేయించుకున్నారు. చెకప్కి ఎంత తీసుకురానా? 200. అంటే ఈ ఏమో ఆల్రెడీ వాళ్ళే పెట్టుకుర్రు. ఈ రెండింటికి మళ్ళీ మేము సొంతం చూసుకొని తీసుకున్నాం. ఓకే. 200 లెక్క తీసుకుర్రు. ఎట్లుందన్న మార్కెట్? ఎట్లుంది మార్కెట్? అయితే మంచిగానే ఉంది. మనం చూసి కొనుగోలు చేసుకుంటే అయిపోతుంది. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు పర్వాలేదండి. ఇప్పుడు ఒక రీజనబుల్ ప్రైస్లో మనం మాట్లాడుకోవాలి. రీజనబుల్ మనం చూసి మాట్లాడుకోవాలి. వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళు మస్తుగా చెప్తారు. ఈ గేదెలకు 1,20,000, 1,30,000 చెప్పిండు. చెప్పినంత కాదు కదా, మేము అడిగినాం అన్నట్టు. 2 కలిసి కొనుగోలు చేసుకున్నాం. 1,84,000 గుత్త లెక్క. ఈ 2 అయ్యేమో 2,11,000 అయ్యారు. చేస్తున్నారు కదా, ఇంకా నెల టైం ఉందంట వినడానికి. ఇంకా 1 మంత్ టైం ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ₹1,00,000 తీసుకున్నారంట వీళ్ళు. ₹1,00,000 తీసుకున్నారంట ఈ గేదె వచ్చేసి. చూడవచ్చు మీరు. ఈ దూడ చూస్తున్నారు 15,000 తీసుకున్నారంట సపరేట్గా. ఇంకోటి ఆ గేదె తీసుకున్నారు కదా 85,000 మిల్కింగ్ తీసుకున్నారంట. ఈ గేదె చూస్తున్నారు 85,000 కొన్నారని చెప్తున్నారు. ఆంధ్ర నుంచి వచ్చారు వాళ్ళు. అండ్ ఈ దూడ కూడా సపరేట్ కొన్నారని చెప్తున్నారు. 15,000 అయితే తీసుకున్నారు. ఇది కూడా సపరేట్. ఇది 15,000. బుల్ ఎంత తీసుకురానా? 60,500 అన్న. 65,500. 60,500. 60,500. 60,500 అయితే తీసుకున్నా. ఈ బుల్ జాఫరాబాద్. ఇది చూడొచ్చు. ఇంకేది తీసుకున్నారన్నా? ఇంకేమైనా తీసుకున్నా? ఒకటి బర్రె తీసుకున్నాం, బాల బర్రె. ఇంకో గేదె కూడా తీసుకున్నారు. ఈ బుల్ వచ్చేసి 60,500 తీసుకున్నాం, జాఫరాబాద్ బుల్ ఇది. ఈ గేదె ఎంత తీసుకురానా? 67,000 అనేది. 67,000 పాలిస్తుందన్నా? పాలిస్తుంది. 3 చెప్పిరానా? 3. ఈ గేదె వచ్చేసి రేట్ వచ్చేసి 55,000 అయితే కొన్నారు. ఇది ఒక 3 లీటర్లు అయితే పాలు అయితే చెప్పారంట. రోజు మీద అయితే 6 లీటర్. దీని దూడ కూడా ఉంది. చూడొచ్చు దూడ అయితే ఇదే. $55,000 అయితే రేట్ అయిపోయింది. ఇది అమ్ముడు పోయింది 45,000 అయితే. దీన్ని పాల కెపాసిటీ వచ్చి రోజుకి 8 నుంచి 10 లీటర్లు అయితే ఉన్నాయి. 45,000 సేల్ అయింది ఎర్రగడ్డ మార్కెట్లో. ఇది యావ వచ్చేసి ఇప్పుడే కొన్నారు. 55,000 అయితే కొన్నారు. చూడొచ్చు యావ అయితే. $55,000 ప్రైస్ దీన్ని.
గేదె చూసినాగా మిల్కింగ్ మీద తీసుకున్న పాడి గేదె అది 63,000 అయితే రేట్ అయింది. తీసుకున్నారు వాళ్ళు 63,000 ఇది.